సౌకర్యం లేదు, పిల్లలు నడవటానికి కూడా లేదు. ఎలా బడికి వెళ్తారు? ఇవాళ స్కూల్ మానేసి కూడా ఇంటికాడ ఉన్నారు. రాత్రి వాన పడ్డానికి బురదలో నడవలేక పిల్లలు ఇంటికాడే ఉన్నారు. స్కూల్కి ఇంటికాడే ఉన్నారు. స్కూల్కి వెళ్ళాం. లక్షలు పెట్టుకొని ఇల్లు కట్టుకున్నాం. మాకు రోడ్లు లేవు, మంచినీళ్ళు పైపులు లేవు. మేము ఇబ్బంది పడుతున్నాం. అన్నిసార్లు తిరిగాం. 2 నెలలు 3 నెలలు తిరుగుతూనే ఉన్నాం. తిరుగుతున్నా కానీ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. రేషన్ బస్సులు కూడా పట్టించుకోవట్లేదు. గత 4 సంవత్సరాలుగా జగనన్న కాలనీలో మేము నివాసం ఉంటున్నామండి. మా పరిస్థితి మేము చెప్పుకోవాలన్నంత దారుణ పరిస్థితిలో ఉన్నామండి. ఎక్కడో అడుగులో ఉన్నట్టుగా మేము నివసిస్తున్నామండి. అయితే మాకు 4 సంవత్సరాల మట్టి ఒక రోడ్డు కానీ, ఒక తాగే నీరు కానీ, లేకపోతే డ్రైనేజీ వ్యవస్థ లేకుండా మేము చాలా దీనమైన పరిస్థితుల్లో నివసిస్తున్నామండి అక్కడ. అయితే మేము కింద నుంచి కమిషనర్ గారి కానించి, చైర్మన్ గారి కానించి, ఎంఆర్ఓ ఆర్టీఓ గారి కానించి వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చామండి. వచ్చి అర్జీ పెట్టుకున్నామండి. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారండి. అయితే మా పరిస్థితి ఎలా ఉందంటే, ఒక చనిపోయిన బాడీని తీసుకెళ్తాక కూడా మాకు అవకాశం లేకుండా, రోడ్లు కూడా లేకుండా దీనమైన పరిస్థితిలో ఉన్నామండి. కనీసం ఎవరైనా సీరియస్గా ఒక మెడికల్కి వెళ్ళాలన్నా ఒక అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదండి మా కాలనీలో. దయచేసి మీడియా ద్వారా అయిన పైన అధికారులకి, మా స్థానిక ఎమ్మెల్యే గారికి, మా స్థానిక ఎమ్మెల్యే గారికి వాళ్ళకి కొద్దిగా కరుణించి